అవురా నీ కోడి పెట్టని కట్టేసుకుంటలేవా? అన్న నా కోడి పెట్టను నైట్లో గూట్లో విరగొడతా, తెల్లారిని దాటిసే పెడతా. కోడి పుంజలని చూస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా కోడి పెట్ట గుడ్డు పెడితే నీకెందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వరా? నాకు ఎందుకు ఇవ్వవు? వాడలో కోడి పుంజులు లేనప్పుడు నీ కోడి పెట్ట గుడ్డెట్ట పెడుతుంది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడికేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అరే చెప్పాసరా, అరే వాడ మీద పుంజు లేనప్పుడు నీ పెట్ట గుడ్డెట్లా పెడుతుందిరా? పెట్ట గుడ్డెట్లా పెడుతుందిరా? అది ఎట్లా పెడుతుంది అంటే వెనక కంచి పెడుతుంది. అరే నోట్లో బెల్లం పెట్టుకున్నారా? రా మాట్లాడతలేరు. అవరా పొట్టడా, నిన్న ఫోన్లో బాగానే మాట్లాడినావు, ఇప్పుడు ఏమరా మాట్లాడతలేవు? అన్న నా కోడి పుంజుకు బాదం పప్పు వేసి జీడిపప్పుతోటి మంచిగా మేపుతానన్న. మధ్యలో ఇటు కోడి పెట్టి ఆచి తినడం అవసరమా? సరే ఒక్కరోజు ఆచి తిన్నా సరిపోయింది, రెండో రోజు కూడా ఆచి తినడం అవసరమా? అరే అన్నం వేసుకోవడానికి ఇంట్లో వేనో లేదో, అలా కోడి పెట్టి అత్తని కాక ఉండదు మొత్తం తింటుంది పిక్తుంది అన్న. అరే నీ కోడి పెట్టకి ఏమైతేలేవారా తినడానికి? అన్న నా కోడి పెట్టకు అన్ని తీర్లేస్తాను కానీ తింటలే అన్న. రేపటి పక్కోని ఇంటికి పోయేది తింటది. అరే ఎప్పటికి బియ్యం పొద్దునే బుక్తుందారా? అప్పుడప్పుడు మన సజ్జలు వేయాలి, రాగులు వేయాలి, జీడిపప్పు వేయాలి, బాదం వేయాలి, ఇవన్నీ అయితే ఈయన లెక్క ఉంటుంది గట్టిగా. సరేనా నువ్వు చెప్పినట్టు అన్ని తీర్లేస్తా. అన్న వాడు కోడి పెట్ట 2-3 రోజుల నుంచి నా కోడి పుంజుతో తిరుగుతుందన్న. అవురా నీ కోడి పెట్టని కట్టేసుకుంటలేవా? అన్న నా కోడి పెట్టను నైట్లో గూట్లో విరగొడతా, తెల్లారిని దాటిసే పెడతా. కోడి పుంజలని చూస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్న నా కోడి పుంజుని పొద్దుగాలు ఎడితే సాయంత్రం అయ్యేదాకా ఇంటికే అత్తలేదన్న. 2-3 రోజుల నుంచి ఇట్టనే జరుగుతుంది. ఏనా కోడి పుంజు ఏడ తిరుగుతుంది అని వాడవాడగా తిరిగితే వీళ్ళు ఇంటికాడ ఏడు కోడి పెట్టకున్న కోడి పుంజుకు బియ్యం పోతానన్న. అరే బియ్యం పోతే మంచిదే గారా? నేను కూడా మంచిదే అనుకున్నా. 10 రోజులనక తెలిసిందని కోడి పెట్ట గుడ్డు పెడతానని. నాకు అర్థం కాలేదు సార్. అరే ఆనపెట్ట గుడ్డు పెడతా నీకెట్లా తెలుసురా? ఒక్క నిమిషం అన్న. అవరా వాడలు ఎన్ని కోడి పెట్టాలనేరా? ఒకటి. ఆ కోడి పెట్ట ఎవరిదిరా? నాది. మరి వాడలు ఎన్ని కోడి పుంజులు ఉన్నాయరా? ఒకటి. ఆ కోడి పుంజు ఎవరిదిరా? నీది. మరి వాడల కోడి పెట్టలు కోడి పుంజు లేనప్పుడు నీ కోడి పెట్ట గుడ్డు ఎట్లా పెడుతుంది? ఎట్లా పెడుతుంది అంటే అది అట్లనే పెడుతుంది. అదేరా ఎట్లా పెడుతుంది అని అంటా అన్న. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అవో అది మళ్ళీ ఇట్లా పెడతా అంటాను, అది అట్లనే పెడుతుంది. పెద్దోళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో నిలిచి మాట్లాడతావు. మధ్యలో లేచి ఎవరు మాట్లాడతాను అని పక్కకుండా మాట్లాడతాను. అవురా అని పక్కకుని మాట్లాడతాను. వాళ్ళు ఎవరి దగ్గర కోళ్ళు లేనప్పుడు అని పెట్టెట్ల గుడ్లు పెడుతుందిరా? అది ఎట్లా పెడుతుంది అంటే వెనక కంచి పెడుతుంది. చల్ కుక్కలరా. మేము ఎందుకు కూర్చోవాలన్నా? మేము ఎందుకు కూర్చోవాలి అంటే నన్ను పీకనికి పిలిచిలారా? ఒకట కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకురా పెద్ద పీసుడతారు? అరే సాయిగా నీ బాధ ఏందో చెప్పురా ఫస్ట్. నా బాధ నాన్న. అరే అన్వేష్గా నీ కోడి పెట్ట ఎన్ని గుడ్డు పెట్టిందిరా? 8 కోడిగుడ్లు పెట్టింది. 8 కోడిగుడ్డు పెట్టింది కదా, దాంట్లోకి వెళ్ళి 4 కోడిగుడ్డు కావాలి. ఇదే నా బాధ. నా కోడి పెట్ట గుడ్డు పెడితే నీకెందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వరా? నాకు ఎందుకు ఇవ్వవు? వాడలో కోడి పుంజులు లేనప్పుడు నీ కోడి పెట్ట గుడ్డెట్ట పెడుతుంది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడికేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అరే చెప్పాసరా, అరే వాడ మీద పుంజు లేనప్పుడు నీ పెట్ట గుడ్డెట్లా పెడుతుందిరా? పెట్ట గుడ్డెట్లా పెడుతుందిరా? అది గుడ్లు ఎట్లా పెడతావంటే అట్లనే పెడుతుంది. చీని అవి గుడ్డలో లేదురా. అరే అన్వేష్గా నువ్వు సీదా దుకాణం పోయి 4 కోడిగుడ్లు కొనుకొచ్చి తీపో. నాకు దుకాణంలో గుడ్డు వద్దు, నాకు నాటు కోడిగుడ్డు కావాలి గంతే. అరే దుకాణం అయితే గుడ్లు కాదరా, అది కూడా గుడ్లే కదా. నాకు వీడి దగ్గర ఉన్న నాటు కోడిగుడ్డు కావాలి. అరే అన్వేష్గా 8 కోడిగుడ్లకి వెళ్ళి 4 కోడిగుడ్లు ఆయనకి వేయమంటాను. మంచి మాట కొద్ది ఇస్తావా లేదా? కోడిగుడ్లు కాదు, గుడ్ల పొరుసు కూడా ఏం చేసుకుంటావో చేసుకో. అవురా ఆయన పుంజు చేయబట్టే నీ కోడి పెట్ట గుడ్లు పెట్టింది. ఆయన పుంజు లేకపోతే నీ పెట్ట గుడ్లు పెట్టేదారా? పెట్టకపోవు. అరే నీ కోడి పెట్ట 8 గుడ్లు పెట్టింది, అలాకెళ్ళి 4 ఇవ్వమంటాను. అరే నీ కోడి పెట్ట ఇవ్వమంటాను అరేమన్నా? 4 కోడిగుడ్లు ఇవ్వమంటాను కదా, ఆ 4 కోడిగుడ్ల బదులు పైసలు ఇస్తా తీసుకోమను. అరే మరి 4 కోడిగుడ్ల బదులు పైసలు ఇస్తున్నాడు, తీసుకుంటావారా? నాకు పైసలు వద్దు, ఏమద్దు, కోడిగుడ్డు కావాలి గంతే. సరే నీకు 4 కోడిగుడ్లు ఇస్తా. ఆ 4 కోడిగుడ్లతో నువ్వేం చేస్తావో చెప్తే నీకు అన్ని కోడిగుడ్లు ఇస్తా. అరే ఆ 4 కోడిగుడ్లు నీకు ఇస్తాడట. ఆ 4 కోడిగుడ్లు నువ్వేం చేస్తావు చెప్పినావు అనుకో, నీకు 3 కోడిగుడ్లు అని ఇస్తాడట్రా. ఇదే మంచి అవకాశం, చెప్పురా. 4 కోడిగుడ్లు ఇస్తానా? పొదిగెత్తా. అరే నీ దగ్గర కోడి పెట్టలే లేవు, నువ్వు గుడ్లు తీసుకుని ఏడ పొదిగెత్తావురా? నా దగ్గర కోడి పెట్టలు లేకుంటే కోడి పుంజులు ఉన్నాయి, వాటికి పొదిగెత్తా. అరే ఎక్కడన్నా కోడి పుంజు గుడ్లు పెట్టంగా పొదంగా చూసినావారా? అరే నువ్వేమనుకున్నట్టు నువ్వు ఒకటి చెప్తారా బాయ్, నువ్వేమనుకో కదా. ఏమనుకోని చెప్పు. అరే ఆ 4 గుడ్లు కావాలంటాను కదా, నీ దగ్గరనే ఆ 4 గుడ్లు ఉంచుకొని నీ పెట్టకపోదిగాయి పిల్లలు తీస్తాయి కదా 8 పిల్లలు, అలాగే వెళ్ళి 4 మంచుకోండి అయిపోతుంది. నాకు ఓకే, నాకు ఓకేనా కదా అడిగి తెలుసుకో. అరే ఆయనకు ఓకేనట, నీకు ఓకే అయితే ఇక్కడతో ముగిద్దాం. నాకు ఓకే కానీ కోడి పెట్టను అయితే మాటికన్నా పొదిగెత్తా. మరి ఏ కష్టం ఉండదు, మా ఇంటికాడ చేస్తా. సీనియర్ మీకు బుద్ధి రాదురిగా.
అరొక పని చేద్దాం, పెంకట బిస్కెట్ తెద్దాం, ఎండవాన ఇద్దాం. ఎండ పడ్డదనుకో మీ ఇంటికాడ పొదిగేసావు, వాన పడ్డదనుకో మీ ఇంటికాడ పొదిగేసావు. ఓకేనారా మీకు? ఆ? ఓకే అన్న. నాకు కూడా ఓకే. సరే పల్లె మరి బయటకు పోయి ఎండవాన ఇద్దాం. ఎండగల వాన కావాలా? చలికాలం కావాలి. ఇరా కూడా చలికాలం ఉండదు సపరేకుండా. ఊరి అక్క మొదలు పడ్డదా మళ్ళీ ఫస్ట్ కాన్స్. సరే మళ్ళీ. అరే వాన పడ్డది కదా, ఇక మీ ఇంటికాడ పోదిగాయి పిల్లలు తీసినాక సేరు 4 తీసుకోరు. ఓకేనా? ఓకే. రైట్.